सूर्यवंशी का वैभव अब पूरी दुनिया सोनी पर देखेगी। देखिए टैलेंट टीवी कप 9 जून से 21 जून तक सिर्फ सोनी स्पोर्ट्स नेटवर्क और सोनी लिव पर। ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇంతకు ముందు ఎవరిని ఇలా పట్టుకోలేదా? 52 ఏళ్లైన అశ్విన్ భదౌరియా, the owner of Reliable Medical College, has allegedly committed suicide by setting himself on fire at his residence in Arera Colony in Bhopal, Madhya Pradesh, the police said. The tragic death came to light at around 8 a.m. when Dr. Ashwin's wife spotted him coming out on the lawn of the bungalow engulfed in flames. ఈ రోజు ఒక ముఖ్యమైన సంఘటన మధ్యప్రదేశ్ ని స్తంభించేలా చేసింది. భోపాల్లో ఉన్న ఎలాంటి వ్యక్తి అయినా సరే డాక్టర్ భదౌరియా అని అసలు తెలియదనే చెప్పలేరు. ఎంతో పేరు వచ్చిన డాక్టర్ చనిపోయింది భోపాల్ కి షాకింగ్ గా ఉంది. ఈ బాధాకరమైన విషయం వెనకాల ఏదో ఒక కారణం ఉండాలి. అది రహస్యంగా పెట్టారా లేదా అని ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. అందుకని మా ఛానల్ చూస్తూనే ఉండండి. ఖచ్చితంగా మాకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి ప్లీజ్. జైని నీ మాటలు వినిపించట్లేదు. సరే లిజన్, సంకేత్ వచ్చాడు, డాక్టర్ అశ్విన్ వాళ్ళ అబ్బాయి. తర్వాత మాట్లాడతాను, బాయ్. ఈ హత్య ఎలా జరిగిందని మీరు కాస్త చెప్పగలరా? వాస్ ఇట్ రియల్లీ యాక్సిడెంటల్? ఇలా చూడండి, డాక్టర్ అశ్విన్ బాడీ దగ్గర ఒక కిరోసిన్ క్యాన్ దొరికింది. ఇప్పుడు కూడా ఆ స్మెల్ వస్తుంది. ఆ వాసన మీకు కూడా వస్తుంది కదా? చూస్తుంటే ఇది సూసైడ్ లాగా అనిపిస్తుంది. సార్, ఆయన అంత పెద్ద హాస్పిటల్ డీన్ గా ఉండేవారు. అదెలా జరుగుంటుంది? ఏవైనా నిజం చెప్పండి సార్. ఇలాంటి విషయాలని మేము ఇన్వెస్టిగేషన్ తర్వాతే మేము పూర్తిగా చెప్పగలం. ఈ లోపు మేము ఇలాంటి అందరికీ అబద్ధం చెప్తున్నారా? అబద్ధం చెప్తున్నారా? అది సూసైడ్ కాదు, సూసైడ్ కాదురా. అది సూసైడ్ కానే కాదు. మర్యాదగా నిజం చెప్పరా? అబద్ధం చెప్పకు. అది సూసైడ్ కాదని నీకు బాగా తెలుసు. మర్యాదగా నిజం చెప్పరా?
If necessity is mother of invention, kick is the father of fuckers. మనిషి ఒక కిక్ కోసమే జీవిస్తున్నాడు. ఆ కిక్ ఒక అడిక్షన్గా మారింది అంటే అప్పుడు ఆ కిక్ మెటఫారిక్లీ కాదు, లిటరల్గా పెరుగుతుంది. ఇవన్నీ చేయడం వల్ల నీకు వచ్చిన సంతోషం ఏంటి? ఇది నువ్వు చెప్తున్నావా? ఇంకా సరిపోలేదా? ఫస్ట్ ఇయర్ లో చేసాంగా, తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎవ్రీ ఇయర్ చేస్తూనే కదా ఉన్నాం. అరే గ్రో అప్ రా. ఎగ్జాక్ట్లీ. మనం ఆ కీవర్డే మనం అది చేస్తున్నాం. ఇప్పుడు అది ట్రెడిషన్గా మారింది. దాన్ని ఎలా బద్దలు కొట్టగలం? ఎలాగో 2 నెలల్లో ఇంటర్న్షిప్ అయిపోతుంది. సరే ప్రిస్క్రిప్షన్ ఇవ్వు. లాస్ట్ ఫార్మసీలో వదిలేసావు. Olanzapine 50. Muffin sulfate 20 mg. Love potion 10 mg. Huh? అయిందా? బయలుదేరొచ్చు కదా. ఇటు చూడు సంకేత్, నన్ను దయచేసి ఇంట్లో డ్రాప్ చేసేయ్. ఏమైంది? నేనైతే ఆ సర్కస్కి రావట్లేదు. సరే సరే, ఓకే. నువ్వేం చేయక్కర్లేదు. ఒక నార్మల్ పర్సన్ పార్టీలో ఉండడం మంచిదే కదా. ప్రాచి. హే ఆడి. సంకు, నేను నీ పార్టీకి రావాలి. నేను ఇప్పుడే చెప్తున్నాను. ఆర్గనైజర్ నేనే. బౌన్సర్ మీ అక్కతోనే మాట్లాడు. ఏమైంది? ఏమైంది? ఏం లేదు, వదిలేసాయి. నేను నిన్ను పక్కనే డ్రాప్ చేస్తాను. ఓకే. Guys, attention. నాకు జోక్ గుర్తొచ్చింది, చెప్పనా? చెప్పు. థ్యాంక్ యూ. తను ట్రూ ఫ్రెండ్. ఓకే, ఒక అకౌంటెంట్, ఒక లాయర్, ఒక డాక్టర్ కలిసి బార్కి వెళ్ళారు. అప్పుడు బార్ టెండర్ అన్నాడు, సార్ డ్రై డే. ఐ నో యువర్ ఫీలింగ్ ఇట్ రైట్. ఐ నో దట్స్ అ బ్యాడ్ వర్డ్. సో లాయర్ అన్నాడు, రే నేను నీ మీద కేసేసి లోపలేస్తాను. అకౌంటెంట్ అన్నాడు, ఎరా ఏమంటున్నారా, ట్యాక్సీ డబ్బులు, చాలా టైంని వేస్ట్ చేశాము, ఇది టూ ఎక్స్పెన్సివ్ ఫర్ యూ. కరెక్ట్. కానీ డాక్టర్ ఏమన్నారో తెలుసా? డాక్టర్ సార్ పాకెట్ లోపల చేపెట్టి ఒక బాటిల్ తీస్తూ అన్నారు, కోల్డ్ మై కాఫ్ సిరప్ పేజ్. డాక్టర్ కాఫ్ సిరప్ బయటికి వెళ్ళాను కదా, సో హోల్డ్ మై కాఫ్ సిరప్ బికాస్ డ్రై డే. Look at his state. Was it even a joke? What? Look at him. Fuck you guys. ఇది నువ్వు తాగు. It was a good joke. Come on. joke లే. You all are just stupid. నాకెవరా? I hate Have this you joke. 50? Any strips ఉన్నాయి? You got 2 ml in it? Yeah. Okay, చాలు. Let's do it. Yup. This time? Yup. Seriously? Yeah.
లేడీస్ అండ్ జెంటిల్మెన్, మేము అంటే దినేష్ నేను కలిసి ఒక ట్రిప్ ఆర్గనైజ్ చేసాం. ఆ ట్రిప్ కి ఎవరెవరు వెళ్ళాలని ఆశపడుతున్నారో సీట్స్ అన్ని ముందుగానే బుక్ చేసుకోండి. అంతకన్నా ముందు ఈ ట్రిప్ లో ఎవరెవరు అటెండ్ అవరో వాళ్ళందరూ తప్పించుకుంటారు, నిజంగా తప్పించుకుంటారు. కానీ ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళ అనుభవాల్ని అందంగా వర్ణించాలి. ఇంకెవరు, మన ప్రాచియే. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? బ్రేక్ తీసుకుందామని వచ్చానక్క. అయితే ఎక్కడి నుంచి? బ్రేక్ తీసుకున్నప్పటి నుంచా? సరే, మనం ప్రారంభిద్దామా? డు వి గెట్ ఇట్ నౌ? ప్రారంభిద్దామా? లెట్స్ డు ఇట్. Fantastic. Agree to do this. Yes, will do. దినేష్, దినేష్, సంకేత్, లేపి కూర్చోబెట్టు. సంకేత్. ఆగొస్తాను. దినేష్, దినేష్. సంకేత్, త్వరగా ప్లీజ్. సంగీత్ బాస్, యు ఆర్ ఎ గాడ్. అలా స్వర్గానికి వెళ్ళినట్టు అనిపించింది. వాట్ వీ హావ్ గాన్ త్రూ అని తెలుసు కదా నీకు. నిజంగా స్వర్గానికి వెళ్ళినట్టే అనిపించింది. నిన్ను మార్చలేదు. ఎక్స్పీరియన్స్. ప్రాచీని ఇంట్లో డ్రాప్ చేయి. తను మీ అక్క లేక మీ అమ్మ? అమ్మ కనీసం ప్రేమైనా చూపిస్తారు. పాయింట్. సంకేత్, నేను కూడా ఆ ట్రిప్లో వెళ్ళాలి. వదలండి. ఎవరు మీరు? వదలండి. ఎవరు మీరు? పోయినసారి వేసిన దానికంటే స్ట్రాంగ్ రోజ్ కావాలి. చిల్, ఇది ట్రిప్, వెకేషన్ కాదు. సంకేత్, నాకే టైం తక్కువగా ఉంది కదా. వై ఆర్ యు డైయింగ్? నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు కదా, ఎక్కడికి వెళ్ళకు. మీ అక్క గనక ఇది తెలిసిందంటే. నువ్వు చెప్పకుండా తనకి ఎలా తెలుస్తుంది? ఒకరికి మ్యాథ్స్ అర్థం కాదు, సైన్స్ అర్థం కాదు, కానీ నాకు మోరల్ సైన్స్ అర్థం కాదు. సంకేత్, నీ దగ్గర ఒకటి చెప్పాలి. నాకు నీ హెల్ప్ కావాలి. అలాగా, అది సరే. అవును. కానీ కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం మనకి లైఫ్లో లీడ్ని ఇస్తాయి. వెళ్ళి బాబు, పని మొదలు పెట్టు.
నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ప్రాచి ఏది? సంకేత్, నిజం చెప్పు, నిన్న నైట్ ఏమైనా ట్రై చేసిందా? మనం కొత్తగా ఏమైనా ట్రై చేద్దామా? వస్తున్నా అమ్మా, నేను లెగ్సాను. మీరు బ్రేక్ఫాస్ట్ తీసి పెట్టండి, నేను వస్తాను. మమ్మీ, సంకేత్ కూడా వస్తానని చెప్పాడు. అలాగా, సరేమ్మా, నేను వారికి కూడా వంట చేసేస్తా. ఏయ్, జాంబీలాగున్నావు. తినేసి వెళ్ళి పడుకో. పడుకుంటే ఎలా చదువుతుంది? ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా మమ్మీ చదువుతాడు? 2 సార్లు ఫెయిల్ అయ్యాడు, అయినా కూడా లైట్గా తీసుకుంటే ఎలా చెప్పు? నువ్వు తిను. నేను హ్యాండిల్ చేసుకుంటాను. మనమేం హ్యాండిల్ చేస్తాం? నిన్న హెల్ప్ చేస్తానన్నావు కదా. ఇంట్లో చాంప్ ఉన్నారు కదా, నా అవసరం ఏముంటుంది? జోకింగ్ జోకింగ్ జోకింగ్. ఓకే, ఈ 5 లక్షలు సరిపోతాయా? చాలు డాడ్, పని అయిపోతుంది. సరే, పోర్టల్ ఎప్పుడు మొదలవుతుంది? డాడ్, సీటే మనీ, రాత్రికి రాత్రే మనీ ప్లాంట్ రాదు కదా. ఆఫ్ కోర్స్. తర్వాత నీకేమనిపిస్తోంది? పోర్టల్ కరెక్ట్గా వెళ్తోందా? అవును నాన్న, డెఫినెట్లీ. ఓకే, నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటే భయపడక్కర్లేదు. నిజం చెప్పు, ఈ డబ్బును పెట్టుకొని ఏం చేస్తావు? పోర్టల్ ఇన్వెస్ట్మెంట్. రగ్యా, నీకు నా గురించి తెలుసు. ఎగ్జాక్ట్లీ, నాకు తెలుసు నీ గురించి. ఓకే, నువ్వేం చేయాలనుకున్నా నన్ను మాత్రం దాంట్లో కలపద్దు, ఎందుకంటే నేను నాన్నతో ఉన్న రిలేషన్షిప్ని స్పాయిల్ చేసుకోలేను. ఓకే. ఏరా, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు? ఎందుకంటే నిన్ను నన్ను కలిపి చూస్తే డాడీ చాలా సంతోషిస్తారు. నోంక్ యూ, నన్ను బాగా యూస్ చేసుకుంటున్నావు. నీకోటి తెలుసా? ఎక్స్ప్లోర్డ్ అవడం కంటే ఎక్స్ప్లోర్డ్ అవ్వకుండా ఉండడం ఎక్కువ ఎక్స్ప్లోర్డెడ్. యూ అయిందా? సరే, నేను రావడానికి టైం పడుతుంది, నువ్వు కాస్త ఓపెన్ చూసుకో నా కోసం ప్లీజ్. లవ్ యూ, బాయ్. హాయ్. నీకోసం ఏం తీసుకొచ్చాను చూసావా? హ్యాపీయా? సరేరా, వెళ్దాం. ఇదిగో నీ చెయ్యవు. ఏంటి, ర్యాంక్ మార్చాలా? వాట్ ద ఫక్? వాట్ ద ఫక్? ప్లీజ్ కాస్త మర్యాదగా మాట్లాడండి. అరే సారీ సార్, కానీ మీ కంఫర్ట్ జోన్ని నేను దాటి మాట్లాడలేదు కదా. నాకు అర్థం కావడం లేదు, నువ్వు ఈ చోటు గురించి ఏం విని ఇక్కడి దాకా వచ్చావో. మరి నువ్వు? కానీ సార్, అది మీరే కదా ప్రాచి, చెప్పారు. నువ్విలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. అన్నట్టు ఇంతకీ ఈ ప్రబుద్ధుడు ఎవరు? విద్య వల్ల బాధకి గురవుతున్న వాళ్ళకి సహాయం. ఏం వాగుతున్నావు?
అరే ఎడ్యుకేషన్ డిప్రెడ్ స్టూడెంట్స్కి నాకు తెలుగు భాష గురించి బాగా తెలుసు, నువ్వు చెప్పనా? గ్రేట్, అయితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సార్ నేను చెప్పేది వినండి. అసలు ఏంటంటే ప్లీజ్ గెట్ అవుట్. వెళ్ళండి. మేనేజర్ గారు, తెలుగు నాకు కూడా తెలుసు. ప్రాచి, థర్డ్ పార్టీ ముందు నువ్వు ఇలాంటి మాటలన్నీ ఎలా మాట్లాడగలుగుతున్నావు? కానీ సార్ తను థర్డ్ పార్టీ అయితే కాదు. ఇంకా సార్ మీరే కదా చెప్పారు ర్యాంక్ కావాలంటే. కానీ నేను నీకు చెప్పింది 3 నెలల ముందు, కానీ పేపర్ రావడానికి 3 రోజుల ముందు నేను చేయగలను అనుకుంటున్నావా? సార్ నేను మైండ్ మేకప్ అంతా ఏం చేయలేదు. ఇప్పుడు మైండ్ మేకప్ అయిందనుకుంటాను. హా. గుడ్. కాబట్టి మనం నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం. సార్ నెక్స్ట్ ఇయర్ ప్లీజ్, ఇక మీరు వెళ్ళొచ్చు. ఏంట్రా? నీకేం కావాలి? ఏమిస్తావు? మీ ఫోన్ ఇవ్వండి. అలాగా? ఏంటన్నా మీ ఫోన్ తీసుకుని పరిగెట్టేస్తాననుకుంటారా? ఇవ్వండి ఇవ్వండి. ఈయనకి కాల్ చేయండి. ఈయన పేరు అజార్. ఎగ్జామ్ మ్యాచ్ ఫిక్సింగ్ ఈయనే చేస్తారు. ఈ అజర్ ఎక్కడ ఫీల్డింగ్ చేస్తున్నాడు? రిలయబుల్ మెడికల్ కాలేజ్ విని ఉంటారు కదా, ఈయన అక్కడే పనిచేస్తున్నారు. ఇది ఈయన సైడ్ బిజినెస్. కానీ ఇది చాలా. సరే, కటింగ్ ఎంత అవుతుంది? చూడండి అన్నయ్య, పెళ్లిలో బ్రాహ్ముడు జంటనే కలుపుతారు, అందరూ ముందర బిల్ అని చెప్పరు. ఏంటి? నువ్వు ఇంటికి వెళ్ళు, నేనేంటో చూసొస్తాను. ఏంటి సంకేత్, నేను కూడా వస్తాను. గుడ్ గర్ల్ లాగా నువ్వు ఇంటికి వెళ్ళి వెయిట్ చేయి. గుర్తుందా? 10th స్టాండర్డ్లో నువ్వు నా కూతురు ఒకే క్లాస్లోనే చదివారు. లవీనా, దాని బర్త్డేకి కూడా నిన్ను పిలిచాను, కానీ నువ్వు దాని మనసుని బాధ పెట్టావు. సారీ డిసోజా ఆంటీ, అప్పుడు నేను చాలా ఇన్నోసెంట్గా ఉన్నాను. అప్పుడు సరే ఆంటీ, ఈ అజర్ ఎప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు? 5 ఏళ్లగా. ఆయన నాన్నగారు తాతయ్య హాస్పిటల్లోనే పనిచేస్తున్నారు. రహీం. అలాగా. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ, లవీనాని అడిగానని చెప్పండి. పోయిన సంవత్సరం తనకి పెళ్ళైపోయింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే. ఎక్కడ? వస్తున్నాను.
లేదు లేదు, నువ్వు అబద్ధాలు చదువుతున్నావు. నువ్వు నన్ను ఎరికేయాలనుకుంటున్నావు. సరే సరే, నేను అసలు చెప్పేది ఏం విను. వినాలనుకుంటున్నావు? అవసరం లేకుండా దీంట్లో ఎరుకోవాలనుకుంటున్నావు ఎందుకు? నేను చెప్పేది అసలు వినడమే లేదు. నేనేమి నేను నిరికించట్లేదు. నాకు నీ సహాయం కావాలి. నిజంగా అవసరం అవుతుందా? సరే, నా దగ్గర మటుకు విషయం చెప్పాకు. సేమ్ టు యూ. అరే అసలు నేనెందుకు వెళ్ళి నాన్న దగ్గర చెప్తాను మరి? అయ్యో, మీ నాన్న దగ్గర కాదు, మా నాన్న దగ్గర చెప్పకు. సరే వాళ్ళనా? అయిపోయింది. దీంట్లో పెడితే అన్ని క్లియర్గా తెలుస్తుంది. ఆర్డర్ కొట్టేస్తావు, అన్ని క్లియర్గా తెలుస్తుంది. ఒసామా ఒక ప్లేన్ని మిసైల్గా మార్చి వరల్డ్ ట్రేడ్ సెంటర్ని బ్లాస్ట్ చేయాలనుకున్నప్పుడు ఫక్ తర్వాత ఏం జరుగుతుందని వాడు ఆలోచించనే లేదు. ఇది ఫకింగ్ అమేజింగ్గా ఉందని వాడు ఫీల్ అయ్యాడు. పాయింట్ బీయింగ్, ఎగ్జైట్మెంట్తో చేసే పనిలో ఎప్పుడూ కూడా కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించాం. అండ్ ఐ వాజ్ డూయింగ్ దిస్ సేమ్. ఏం నువ్వు పెద్ద ఇన్స్పెక్టర్ అవ్వాలని ఇక్కడికి వచ్చావైతే? అయితే ఎంత ఇవ్వాలని? 15 లక్షల కంటే తక్కువైతే నువ్వు ఇన్స్పెక్టర్ కావడం అనేది జరగని పని. అంత డబ్బు ఉండడానికి ఇప్పుడు నేను సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నానా ఏంటి? ఇంతకు ఇందులో చక్కెర వేసావా ఏంటి? వేసాను. వేసావా? చూడు, మన మనసు మన శరీరం మీద ఆధారపడి ఉంటుంది. అది తెలిసిన విషయమే. ఒక్కసారి రేట్ ఫిక్స్ చేస్తే అది మార్చడం కుదరదు. అందుకనే ప్రస్తుతానికి 5 ఇచ్చి వెళ్ళు. మిగతాదంతా పని అయ్యాక ఇద్దు గాని. ఇప్పుడు నా దగ్గర 3 ఉన్నాయి. ఒరే పిచ్చినాయాలా, డబ్బు లేకుండానే పని అవుతుందనుకున్నావా? నీ మంచి కోసమే నేను చెప్తుంటే అర్థం చేసుకోకుండా సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలట. అన్నా ప్లీజ్. అదంతా తర్వాత, ముందు డబ్బెలా ఇవ్వాలో ఆలోచించు. రాజేంద్ర గారు, మీకేం కావాలి? అన్నా టీచర్ అవ్వాలి నేను. టీచర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళతో మాట్లాడతాను, నువ్వు వెళ్ళి వాళ్ళతో కలువు. ఎవరైనా అడిగారంటే నా పేరు చెప్పు. సరేనా? రా ఎరా, ఎలా ఉన్నావు? అంతా మీ ఆశీర్వాదమే. మంచి సౌండ్ పార్టీని తీసుకొచ్చావా ఏంటి? మిమ్మల్ని చూడటానికి అలాగే రావాలి కదా. అది నిజమే. సరే చెప్పు, నీకేం కావాలి? అశ్విన్ భదౌరియా మీకు తెలుసా? తెలుసు. ఏంటి సంగతి? పోరా, చూస్తే అలా కనిపించట్లేదు. వీడు వాళ్ళ కొడుకు సంకేత్ భదౌరియా, ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంటర్న్ చేస్తున్నాడు. విషయం చెప్పరా చెత్తనాయాలా? పార్టీగా ఎక్కడికి వచ్చాడు? నిజమా? దేవుడి మీద ప్రమాణం. అయితే సరే. రే ఆదిత్య, త్వరగా సభాసతి. నమస్తే భయ్యా, నా పేరు మనోజ్. ఇక్కడ కూర్చున్నారంటే లోపలికి వెళ్ళి కూర్చోండి. ఇది మీ ఆఫీసే. తినడానికి ఏమైనా తెప్పించమంటారా? లేదు లేదు. అరే భలే వాళ్ళే, మొహమాట పడకండి. అడిగి తెప్పించుకొని తినండి, బాగుంటాయి. మొహమాట పడకండి, లోపలికి రండి, పని అయిపోతుంది. సరేనా? ఏమంటారు? చక్కెర లేకుండా టీ స్ట్రాంగ్గా తెప్పిస్తాను. సరేనా? మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి, కూర్చోండి. ఈ ఆఫీస్ మీదే. చెప్పండి అన్న, ఒక విషయం తెలుసా? చెప్పండి. ఈ రోజు మెడికల్ ఎగ్జామా? ఏది చెప్తున్నాడు? అరే, నేను పోలీస్ ఇంటర్వ్యూలో టాప్ లో వచ్చాను. టాప్ లో వచ్చారా? చూసారా, నేను టాప్ లో వచ్చానంట. టాప్ లో.
ఎవరి కొడుకు? ఏంటి, ఆ అశ్విన్ కొడుకా? అలాగా? జయరాజ్ గారు వర్ధిల్లాలి, జయరాజ్ గారు వర్ధిల్లాలి, జయరాజ్ గారు వర్ధిల్లాలి. మీకు నా కృతజ్ఞతలు. స్టేజ్ మీదకి వెళ్ళండి అన్నా జయరాజ్ అన్నా. అక్కడికి వెళ్ళి డాన్స్ ఆడాలా? నేను ఇన్నేళ్ల తర్వాత నా ఊరికి తిరిగి వచ్చాను, సరేనా? నా జనాలకి దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదు. స్టేజ్ మీదకి వెళ్ళానంటే దూరం అయిపోతాను. నన్ను అక్కడికి వెళ్ళమంటారా లేదా మీ దగ్గరే ఉండమంటారా? విన్నారా? సరే సరే, అందరూ డాక్టరే కావాలనుకుంటున్నారు, అది బాగా తెలుసు. త్వరగా వెళ్ళి చైర్ తీసుకురా. ఏంటి గురుగారు, నేనేమైనా రాజకీయ నాయకున్నా చైర్లో కూర్చొని మాట్లాడడానికి? సరే, నేను చెప్పేది వినండి. నేను 24 మందిని డాక్టర్లని చేశాను. ఎంతమందిని? చూడండి, ఇదే ఊళ్ళో నా చిన్నతనంలో నా గుర్తుంది శర్మన్న గారు, డాక్టర్ మాల్వియా గారు చికిత్స అందించడానికి ఈ ఊరికి రానే రారు. తిరస్కరించి పారేస్తారు. బిడ్డ చస్తే ఏంటని, అమ్మ చస్తే ఏంటి, ముసలోళ్ళు చస్తే ఏంటి, అందరూ చచ్చినా రానే రానంటారు. మీకు గుర్తుందా? జ్ఞాపకం ఉందండి. ఒక్కరు కూడా రారు. ఎవరు రారండి, అసలు ఎవరు రారండి. అప్పుడే నేను ప్రమాణం చేశాను, ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఒక్కొక్కరి ఇంట్లోనూ ఒక్కొక్క వ్యక్తి డాక్టర్ అవ్వాలని. అందరూ డాక్టర్లుగా ఉండాలి. ఈ ఊళ్ళో ఒక్క రోగి కూడా ఉండకూడదని ప్రమాణం చేశాను. ఈయన నాయకుడు, ఇతను నాయకుడి కొడుకు. ఇతను కూడా డాక్టర్ కాబోతున్నాడు. ఇతను కూడా డాక్టర్ కాబోతున్నాడు. మీలో ప్రతి ఒక్కరూ డాక్టర్ అవుతారు. జయరాజనా, ఏంటి? పోలీసులో చేరడానికి ఏదైనా అవకాశం ఉందా? చూడు, ఎవ్రీథింగ్ పాసిబుల్ ఇన్ దిస్ కంట్రీ, ఇన్ దిస్ విలేజ్. ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా? అయితే నన్ను చేర్చండి. నన్ను కూడా చేర్చుకోండి. అరే, అదేంటంటే ముందుగా సరే సరే, సగం మందికి కాకి చొక్కాలు తొడిగి రైట్ లో నిలబెట్టి ఇంకో సగం మందికి తెల్ల చొక్కాలు తొడిగి లెఫ్ట్ లో నిలబెడతాను. ఏమంటారు? సరేనా? జయరాజన్న వర్ధిల్లాలి, జయరాజన్న, 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 జయరాజన్న వర్ధిల్లాలి. అయ్యగారు, నా దగ్గర 25 ఎకరాలే భూమి ఉందండి. అయ్యగారు, 25 ఎకరాలు ఉందండి. అయితే నీ కొడుకు ధనవంతుడే. ఎందుకు అనవసరంగా ఈ పొలాన్ని నుంచుకుని కష్టపడుతున్నావు? ఏం చేయగలుగుతానండి? ఆ 25 ఎకరాలు నమ్మేసి. నీకు తెలుసా ఈ రోజుల్లో డాక్టర్ అల్లుడికి ఎంత కట్నం వస్తుందని? తెలీదండి. ఓరి పిచ్చోడా, నీకు విషయమే తెలీదా? ఇప్పుడు నీ దగ్గరున్న దానికంటే 10 రెట్లు నువ్వు డౌరీ తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పు. దానికేం గ్యారెంటీ అండి? ఏవయ్యా, వెళ్ళు, చెప్పేదానికి వెళ్ళు. వాడు డాక్టర్ అవ్వకుంటే డౌరీ తిరిగి చేస్తాను. అందరి ముందు నీకు మాటిస్తున్నాను. మళ్ళీ ఇలా ప్రశ్నించకు. సరే గారు, ఇదిగోండి. ఇవ్వు. ఉంటానండి. వెళ్ళు, సంతోషంగా ఉండు. ఆయన పలుకుబడి చూసావంటే నువ్వు అదిరిపోతావు.
స్టూడెంట్స్కి అందరికీ ఇక్కడ బాగా ట్రైనింగ్ ఇస్తారు. ఆ పని మీద ఉంటాం. అర్థమైందా? నాట్ బ్యాడ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే లేదు, మిగతా యాంబియన్స్ అన్నీ సినిమాలాగానే ఉన్నాయి. ఇవన్నీ ఎలా చేస్తున్నారు? ఆ దేవుడి కలను నేను నెరవేరుస్తున్నాను. అంటే అంటే దేవుడందరికీ కలల్ని ఇస్తాడు, కానీ ఆ కలల్ని నెరవేర్చుకునే ప్రతిభను అందరికివ్వడు. ఉదాహరణకి చూశారంటే, ఒక వ్యక్తికి ఒక పెద్ద హాస్పిటల్లో పని చేయాలన్న కోరిక ఉంటుంది. ఆ హాస్పిటల్లోనే డాక్టర్గా ఉండాలని కోరుకుంటే మనం ఏం చేయగలం? అమీర్ ఖాన్ 70mm స్క్రీన్లో వచ్చి ఫాలో అయ్యే ప్యాషన్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెంటనే పిచ్చోళ్ళు కూడా బయలుదేరుతారు. నేను డాక్టర్ అవ్వాలని నా గుమ్మం ముందొచ్చి నిలబడతారు. నా ఫీజు ఇవ్వండి అని అడుగుతాను, ఇస్తారు. మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాయనక్కర్లేదని చెప్తాను. నా దగ్గర జీనియస్ కుర్రాళ్ళున్నారు. 95%, 99%తో వస్తారు. బాయ్స్ అండ్ గర్ల్స్ జీనియస్. డెఫినెట్గా జరుగుతుంది. డబ్బు పెట్టండి, వెళ్ళండి. అంటే శంకర్ దాదా ఎంబీబీఎస్లో చూపించారే ఆ విధంగానా? ఎగ్జాక్ట్లీ అలాగే, కానీ నా చోటు కొంచెం కార్పొరేట్గా ఉంటుంది, లిటిల్ హయ్యర్. అంటే మీ టర్న్ ఓవర్ కూడా లిటిల్ హయ్యర్? అవును, ఒక 15 నుంచి 20 లక్షలు పర్ క్యాండిడేట్. యా. ఫ్యాక్. మీకోటి తెలుసా, మా నాన్నగారు తాతగారు రోజుకు 3-4 ఆపరేషన్లు చేసి తల మెరిసిపోయింది, కానీ మీరు సంపాదించినంత సంపాదించలేదు. ప్లస్ నో ట్యాక్సెస్. అదేంటంటే, నువ్వు నాకు బాగా నచ్చావు కాబట్టి నీకు బెటర్ ఆఫర్ ఇస్తాను. అంటే నేను ఎవరైనా కలలు కంటున్నటువంటి క్యాండిడేట్కి పర్వాలేదే, తెలివిగలవాడిగా ఉన్నావు. తెలివిగలవాడి త్వరగానే అర్థం చేసుకున్నావు. అవును, ఒకవేళ నువ్వు రెడీగా ఉంటే, నీ దగ్గర క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఫీజు తీసుకోను. అయితే ప్రాచి రాయాల్సిన ఎగ్జామ్ని నేను రాస్తాను. వద్దొద్దొద్దొద్దు, అలా చేయకూడదు. ఇవి అబ్బాయి అమ్మాయి రోజులే. కానీ ఒక అమ్మాయి కూర్చుంటే ఒక అమ్మాయే పరీక్ష హాల్లో కూర్చోవాలి. నేనెప్పుడు డిసిప్లిన్ రూల్స్ని ఫాలో చేస్తాను. అప్పుడు ఆ స్నేహితురాలి సిస్టర్ అంటే మరదలు. ఇట్స్ ఓకే, ఐఎమ్ కూల్. నాకు అర్థమవుతోంది. తాగడానికి ఏం తీసుకుంటావు? ఏదైనా ఓకే. స్కాచా? 40 ఏళ్ల పురాతనమైంది తాగుతావా? మేడం పనిచేశారంటే పక్కాగా ఉంటుంది. ప్రతిదీ పకడ్బందీగా ఉంటుంది. లంచం ఇస్తే చాలు. ఒక్క పేరు మీద కాదు, 2 పేర్లతో డాక్టర్ అవ్వబోతున్నావు. ఒకటి నువ్వు, మరొకటి ప్రాచి మేడం. ఎందుకు మరీ అంత ఆలోచిస్తున్నావు? Oh my God! నా కొద్మా ప్లీజ్. భోంచేసి వెళ్ళు. కొద్దిగా అంతే. గుడ్లకైనా చెప్పచ్చు కదక్క. జాగ్రత్త.
క్యాపచినో. ఓకే మ్యామ్. మీ ఆర్డర్ మ్యామ్. నాకు ఒక ఓకే. స్పైస్ క్యాఫే లాటీ. ఓకే మ్యామ్. బ్రౌన్ షుగర్ వేయాలి. ఓకే మ్యామ్. ఇలా చూడు, హా. 1/2 స్పూన్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే. ఓకే. ఓకే మ్యామ్. తర్వాత మ్యామ్. స్కిమ్ మిల్క్. ఓకే మ్యామ్. ఓకే. ఎయిత్ క్లాస్లో చదువుకున్నది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్ థర్డ్ లాని నేను మర్చిపోయాను అనుకుంటా, కానీ లైఫ్ ఆ విషయాన్ని నాకు మళ్ళీ గుర్తు చేస్తుంది.